ఓం 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 అహమస్మి 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 సోహం 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 సోహం. మూలాధార చక్రాన్ని కొనసాగించుకుంటున్నాం. చూడండి, మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ మనం దేన్నైతే నమోదు చేసుకోవాలనుకుంటున్నామో దాన్నే రిజిస్టర్ చేసుకుంటాం. నిజంగా ఏం జరుగుతోందో దానిని ఎన్నటికీ గ్రహించం. వాస్తవాన్ని దీనివల్ల కోల్పోతాం. వాస్తవం నిరంతరం ఉనికిలో ఉంటుంది, కానీ మీరు దేన్నైతే చూడాలనుకుంటున్నారో దాన్నే చూస్తారు. వివాహంలో మొదటి కొన్ని నెలలలోనే పురుషుడు లేక స్త్రీ అవతలి వ్యక్తి గురించి ఒక తీర్పును, జడ్జిమెంట్ను ఏర్పరచుకుంటారు. అప్పటి నుండి ఆ అవతలి వ్యక్తి ఏం చేసినా అతను లేదా ఆమె ఆ తీర్పు కోణంలోనే చూస్తారు. వారు తమ తీర్పును నిలబెట్టుకోవడానికి వాదనలను వెతుకుతూ ఉంటారు, సేకరిస్తూ ఉంటారు. అందుకే మీ భార్య ఒక మూర్ఖురాలిగా మీరు నిర్ణయించుకుంటే ఆమె మీకు ఎల్లప్పుడూ మూర్ఖురాలుగానే కనిపిస్తుంది. భర్త మిమ్మల్ని నియంత్రించే రకమని నిర్ణయించుకుంటే అతను ఎల్లప్పుడూ ఏం చేస్తున్నా మీకు ఆ విధంగానే కనిపిస్తాడు. మీరు ఇలా చేస్తే మీ జీవిత భాగస్వామి యొక్క అన్ని నిజమైన కోణాలను ఎప్పటికీ చూడలేరు. మీరు మీ తీర్పుకు మేత వేసే ఆ కోణాలను మాత్రమే చూస్తారు. ఇది ఎలా ఉందంటే, మీకు ఆకలిగా ఉన్నప్పుడు రోడ్డుపై మీకు కేవలం రెస్టారెంట్లు మాత్రమే కనిపిస్తాయి. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి తన భార్య 3 గంటలుగా కనిపించటం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. పోలీసులు అతన్ని ఆమె ఎత్తు, బరువు మొదలైన వివరాలను ఇవ్వగలరా అని అడిగాడు. ఆ వ్యక్తి నాకు తెలియదు అన్నారు. ఆమె ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఏం డ్రెస్ వేసుకుంది అని అడిగాడు. ఆ వ్యక్తి నేను గమనించలేదు సార్ అన్నాడు. ఆ ఆగండి, తనతో పాటు కుక్కను తీసుకుని వెళ్ళింది, అది నాకు తెలుసు. పోలీసు అడిగాడు, అది ఏ కుక్క? ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు, నలుపు రంగుకు బదులుగా బూడిద రంగు మచ్చలు ఉండి డాల్మేషియన్ జాతిది. 50 పౌండ్ల బరువు ఉంటుంది. మచ్చలు లేని స్వచ్ఛమైన తెల్లని తోకని కలిగి ఉంటుంది. అది వెండి గొలుసుతో కూడిన గోధుమ రంగు కాలర్ను ధరించి ఉంది. దాని పేరు స్పాట్. ఇది చాలు, మేము వారిని కనుగొంటాం. భార్యాభర్తలు బహుశా వివాహం కొన్ని నెలల తర్వాత పాటు ఒకరితో ఒకరు నిర్దిష్ట తాజాదనంతో జీవిస్తారు. ఆ కొన్ని నెలల్లో వారు అవతలి వ్యక్తిని గురించి తీర్పులను సేకరిస్తారు. ఆ తరువాత వారు ఒకరితో ఒకరు అస్సలు సంబంధాన్ని కలిగి ఉండరు. నిజానికి అవతలి వ్యక్తిని చూడనే చూడరు. వారు ఆ తీర్పుతోనే సంబంధాన్ని కలిగి ఉంటారు. తన భార్య తన భర్త గురించి సేకరించిన తీర్పులతో సంబంధాలను కలిగి ఉంటాడు, మరియు భార్య తన భర్త గురించి సేకరించిన జడ్జిమెంట్స్తో ఉంటుంది. ఒకసారి నిజాయితీగా తనిఖీ చేసుకోండి. మీరు మీ భర్త లేక భార్య కళల్లోకి చూసి ఆమెతో అతనితో మాట్లాడి ఎంత కాలమైంది? నేను ఖచ్చితంగా చెప్పగలను. మనం ప్రారంభం రోజుల్లో స్వర్ణ దినాలని, ఇప్పుడు జీవితం విసుగు పుట్టిస్తుందని భావిస్తాం. మీ వైఖరిలో మాత్రమే దాన్ని విసుగు పుట్టించేలా చేస్తుంది, మరేమీ కాదు. ఒక వ్యక్తి పరిణామం చెందడానికి మీరు అస్సలు చోటు ఇవ్వడం లేదు. మీరు వారిని ఒక రకమైన ముద్రలో బంధించడానికి చాలా తొందరపడుతున్నారు. మీరు వారి విషయంలో క్రొత్తగా దేన్ని స్వీకరించడానికి ఇష్టపడటం లేదు. మీరు మీ స్వంత భార్య వివరాలను గురించి ఏమాత్రమూ అవగాహన లేని ఈ వ్యక్తిలాగే మూస్తారు. భార్య వివరాలు తెలియకపోవడం అనేది చాలా ఉపరితల స్థాయి సమస్య. ఈ భావన అంతకంటే లోతుగా ఉంటుంది. మీతో నివసిస్తున్న నిజమైన వ్యక్తిని మీరు నిజానికి కోల్పోతున్నారు. మీరు ఆ వ్యక్తి గురించి మీకున్న ఆలోచనలతోనే జీవిస్తున్నారు. 24 గంటల కేవలం మీరు మీ భార్యను లేక భర్తను మొదటిసారిగా చూస్తున్నట్లు
చూడాలని మనసులో నిశ్చయించుకోండి. ఆమె చెప్పే ప్రతి మాటను లేదా ప్రతి చర్యను ఎటువంటి ముగింపులు జడ్జిమెంటు లేకుండా తాజాదనంతో అమాయకత్వంతో స్వీకరించండి. మీ లోపల ఆమె పట్ల ప్రేమను అనుభవించండి. ఆమె మిమ్మల్ని రెచ్చగొట్టే విషయాలు మాట్లాడినప్పటికీ ఆ ప్రకటనలను అవగాహనతో వినండి మరియు సాధారణమైన వాదనాత్మకమైన పద్ధతిలో కాకుండా ప్రశాంతమైన ప్రేమపూర్వకమైన మార్గంలో స్పందించండి. నిజానికి మీ ఇద్దరి కోసం కొత్త మార్గాలు తెరుస్తున్నారని మీరు చూస్తారు. మీరు ఇద్దరూ పరిణామం చెందడానికి ఒక కొత్త స్థలాన్ని, స్పేస్ని ఇస్తారు. అకస్మాత్తుగా మీరు ఇప్పటి వరకు విషయాలను దయనీయంగా కనిపించేలా చేసింది మీ వైఖరి మాత్రమే. ఖచ్చితంగా భార్య కూడా స్పందించాలని మీరు అనవచ్చు, కానీ మిమ్మల్ని మీరు ఇతరుల మిమ్మల్ని మీరు మరియు ఇతరులు మార్చే శక్తి మీకు ఉంది. మీ మానసిక స్థితిలో కేవలం ఒక మార్పుతో మీరు ఎంతో చేయవచ్చు. మీరు మారాలని నిర్ణయించుకున్నప్పుడు మీ భార్య కూడా స్వయంచాలకంగా మార్గాలను మార్చుకుంటుంది. ఒక చిన్న కథ. ఒక వ్యక్తి ఒకరోజు శ్మశాన వాటిక దాటి నడుచుకుంటూ వెళుతూ ఉండగా లోపల నుండి లోపల నుండి ఒక పె లోపల నుండి ఒక పెద్ద ఏడుపు శబ్దం వినిపించింది. అతను ఆగి సహాయం చేయగలనేమో అని చూడడము తన బాధ్యతగా భావించాడు. అతను లోపలకు నడిచాడు. అక్కడ ఒక సమాధిరాయి దగ్గర ఒక వ్యక్తి పెద్దగా ఏడవడం చూశాడు. తను పదే పదే ఇలా అంటున్నారు, నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నువ్వు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ వ్యక్తి అతనిని చూచి నిజంగా బాధపడ్డాడు. కాబట్టి అతని దగ్గరకు వెళ్ళి, సార్ క్షమించండి, ఆమె మీ భార్యయా అని అడిగాడు. ఆ వ్యక్తి, లేదు, ఆమె మొదటి భర్త అని ఆమె యొక్క మొదటి భర్త అని సమాధానం ఇచ్చాడు. ఒకరి ఊహకు మరియు వాస్తవానికి మధ్య ఉన్న పూర్తి సమతుల్యత కారణంగా సంబంధాలు ఒక మానసిక క్షోభగా మారుతాయి. ఇంకా ఘోరంగా, ప్రజలు తదుపరి సంబంధం తమ ఊహకు సరిపోతుందని భావిస్తూ ఒక సంబంధం నుండి మరొక రిలేషన్షిప్లోకి మారుతూ ఉంటారు. వారు కొంతకాలం దానితో సాగుతారు. అక్కడ కూడా ఏదో లోపించిందని కనుక్కుంటారు. ఆపై ఇంకో దానికి మారుతారు. లోపం నిజానికి వారి సొంత ఊహల వల్లనే, అవతల వ్యక్తిలో ఎలాంటి లోపం లేదని వారు ఎన్నడూ అంగీకరించరు. వారు తమ ఊహా ప్రపంచంలో ఎంతగా స్థిరపడిపోయారంటే వాస్తవమే వారి ఊహలా అనిపిస్తుంది. మనకు ఇబ్బందులు మొదలయ్యేది ఇక్కడే. మనం ఏ రోజున వర్తమానంలో జీవించడం ప్రారంభిస్తామో ఆ రోజున మనం ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తాము. ఆ రోజున మనం ఇప్పటి వరకు ఎంతటి భారీ ఊహల మోతాదులో ఉన్నామో కనుక్కుంటాం. ఈ రోజుల్లో యువకులు ఒకరినొకరు భరించడం చాలా కష్టంగా మారుతుంది. వివాహాలు చాలా సులభంగా విచ్ఛిన్నమవుతున్నాయి. ఇలాంటి విషయాలు జరగడం చాలా విచారకరం. ఒక మేల్కొల్పు అవసరం. కేవలం ఒక లోతైన అవగాహన మాత్రమే ఈ మేల్కొల్పును తీసుకుని రాగలదు. సంబంధాల విషయానికి వస్తే మనందరము అవతల వ్యక్తి వైపు వేళ్లు చూపించడానికి సిద్ధంగా ఉంటాం. చప్పట్ల కొట్టి శబ్దం చేయడానికి రెండు చేతులు అవసరమనే విషయాన్ని మనం మర్చిపోతాం. మీపై మీరు పనిచేసుకుంటున్నప్పుడు మీరు మీ కోసం మరియు ఇతరుల కోసం విషయాలను మెరుగుపరచగలరు. అవతల వ్యక్తి కూడా మారాలని ఆందోళన చెందకండి. ఇప్పటి వరకు వ్రాయబడిన అన్ని ప్రేమ కథలను మీరు తిరగ చదివితే ఎక్కడా కూడా పురుషుడు స్త్రీ సమయం ప్రాతిపదికన వాస్తవనలో ఒక కార్యాచరణ స్థాయిలో కలిసి ఉండలేదు. ఠాగూర్ రాసిన శాశ్వత ప్రేమికుల కథలో హీరో హీరోయిన్ గంగానదికి ఇరువైపులా శాశ్వత ప్రేమికులుగా జీవించాలని నిర్ణయించుకుంటారు. వారానికి ఒకసారి వారు పడవలో వచ్చి ఒకరినొకరు కలుసుకుని తిరిగి వెళతారు. వారు ఇలా చేస్తే సహజంగా వారు కలుసుకునే సమయంలో ప్రశాంతంగా ఉంటారు. వారు కలుసుకున్న ప్రతిసారి గాలిలో ఒక తాజాదనం. ఎందుకంటే వారు కేవలం కొన్ని గంటలు మాత్రమే కలిసి ఉంటారని వారికి తెలుసు. ఆ క్షణం విలువైనదిగా మారుతుంది. రోమియో జూలియట్, లైలా మజ్ను, అంబికాపతి మరియు అమరావతి వంటి శాశ్వత ప్రేమికులు అందరూ నిజానికి ఎప్పుడూ కలిసి జీవించలేదు. ఒకవేళ వారు కలిసి జీవించి ఉంటే వారి శాశ్వత ప్రేమ కథను మళ్ళీ తిరగరాయాల్సి వచ్చేది.
సమస్య ఏమిటంటే జీవితానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు. మీరు టెలివిజన్లో ప్రేమ కథలను చూసినప్పుడు అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చూస్తారు. అందువల్ల సులభంగా ఒక ఫ్యాంటసీ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. సంగీతానికి మిమ్మల్ని కరిగించి ఒక లొంగిపోయే స్థితికి తీసుకెళ్లే శక్తి ఉంటుంది. మీరు చూసే అన్ని దృశ్యాలు, ముఖ్యంగా ప్రేమ దృశ్యాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే మీరు దాన్ని అంతగా ఆస్వాదిస్తారు. టెలివిజన్ పెట్టెలో సృష్టించబడిన వాతావరణానికి మీరు పూర్తిగా మంత్రముగ్ధులవుతారు. నిజ జీవితంలో మీరు ఆ సంగీతం కోసం వెతుకుతారు, కానీ ఆ సంగీతం దొరకదు. ఊహ నుండి కవిత్వం రాయడం వేరు, విజువలైజేషన్ నుండి కవిత్వం రాయడం వేరు. మొదటిది కేవలం ఊహ, ఆకాశాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. రెండవది మీ భర్త లేక భార్య దేవుడి సృష్టి. మీ సృష్టి దేవుడి సృష్టితో పోటీ పడలేదు, ఆయన సృష్టి మాత్రమే గెలుస్తుంది. ప్రజలు తమ ఫ్యాంటసీలను నెరవేర్చుకోవడానికి ఇతర తక్కువ రకపు ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళడం ప్రారంభిస్తారు. ఈరోజు సమాజంలో పోర్నోగ్రఫీ, ఫ్యాంటసీ, కళలు మరియు వికృతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోర్నోగ్రఫీ శృంగార జీవితాన్ని నెరవేర్చదు, అది మరిన్ని ఫ్యాంటసీలను, వికృతాలను సృష్టిస్తుంది. అంతేకాని ఊహించుకోవాలని ఒక విధమైన బలవంతం చేస్తుంది. ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు బలహీనంగా మరియు తెలివి తక్కువగా ఉంటే తప్ప ఏది ఒక బలవంతం చేయలేదు. మీరు తెలివైన వారప్పుడు అయినప్పుడు దేన్నైనా వదిలివేయవచ్చు. స్వామీజీ మమ్మల్ని ఉన్నది ఉన్నట్లుగా ఉండమని అడుగుతున్నారు, కానీ మన సమాజంలో ఉన్నది ఉన్నట్లుగా ఎలా ఉండగలము? కుటుంబం, సమాజం ప్రకారం మనం మారాలని నేను అనుకుంటున్నాను అని ప్రశ్న వేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఆచరణాత్మక స్థాయిలో ఎదుర్కొంటారు. స్వామీజీ, నేను అవతల వ్యక్తి ప్రకారం నడుచుకోవాలి అంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇతరులు కూడా మీ ప్రకారం నడుచుకునేలా ఎందుకు చూసుకోకూడదు? సమాజంలో మనం ఒకరిపై ఒకరు ఆధారపడాలనేది నిజము, వేరే మార్గం లేదు. కానీ మీ పరిమితుల పట్ల చాలా స్పష్టంగా ఉండండి, స్వతంత్రంగా ఉండండి. ఏది మీ స్థలమో, ఏది అవతల వారిదో చాలా స్పష్టంగా తెలుసుకోండి. యువర్ జోన్ అండ్ అదర్స్ జోన్. ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా మీ స్వంత జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. 100% సరియైన పరిష్కారం రాదు, అయినప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించే ఒకే ఒక మంత్రము, ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తిని అవుతాను. స్వామీజీ, అవతల యొక్క మూలాధార చక్రాన్ని తెరవలేమా? తద్వారా అతను తన అంచనాలను వదిలివేస్తాడు కదా. దాన్ని మీరెలా చేయగలరు? మీ స్వంత అంచనాలను వదిలివేయబడేలా మాత్రమే మీరు చూసుకోగలరు. తద్వారా ఒకే ఇంట్లో నివసిస్తున్న 4 వ్యక్తుల నుండి మీరు కనీసం 3 వ్యక్తులకు దిగి రావచ్చు. అవతల వ్యక్తిని ఎలా మార్చాలి? ఈ రోజుల్లో మ్యారేజ్ కౌన్సిలర్స్, హిప్నాటిజమ్స్ కూడా చూపిస్తున్నారు. ఇది అవతల వ్యక్తి యొక్క స్వేచ్ఛలో తీవ్రమైన ఇంటర్ఫీరెన్స్ అని తెలుసుకోవాలి. ఇది పూర్తిగా తప్పు. మొన్నటి రోజున నేను ఒక కేసు గురించి చదివాను. అందులో ఒక మహిళ తన భర్త కోపస్థాయిలను తగ్గించాలని అనుకుంటుంది. షికాగో యూనివర్సిటీ ఇప్పుడు ఒక పరిశోధన చేస్తోందని మీరు చదివి ఉండవచ్చు. అక్కడ వారు ఒక వ్యక్తి మెదడులో ఎలక్ట్రోడ్లను అమర్చి కోపాన్ని పూర్తిగా నియంత్రిస్తారు. ఈ పరిశోధనలో పాల్గొనడానికి వాలంటీర్స్ అడిగినప్పుడు వందలాది మంది మహిళలు తమ భర్తలను బలవంతంగా తీసుకుని వచ్చారు. ప్రయోగం ద్వారా 72 మంది మహిళలు, మరియు గుర్తుంచుకోండి, ఇది ఒక నిజం, 72 మంది మహిళలు తిరిగి వచ్చి యూనివర్సిటీతో ఇలా చెప్పారు: దయచేసి ఎలక్ట్రోడ్లను తొలగించండి, నా పాత భర్తే నాకు కావాలి, నా పాత భర్త కోపిష్టి భర్త, ఆ కోపిష్టి భర్తే కావాలి. వారి జీవితం రుచి కోల్పోయిందని చెబుతున్నారు. మనం గొడవ పడితే తప్ప అక్కడ ఎటువంటి పరస్పర చర్య ఉండడం లేదు, మరియు అతను నాపై అసలు శ్రద్ధ చూపించడం లేదు. ప్రతి ఒక్కరికి శ్రద్ధ కావాలి. ప్రవర్తన మనస్తత్వాలు ఏం చెప్తాయంటే, ఒక సాధారణ మనిషి ఆహారం లేకుండా 90 రోజుల వరకు బ్రతుకగలడు, కానీ ఇతరుల నుండి అటెన్షన్ లేకుండా కేవలం 14 రోజులు మాత్రమే బ్రతుకగలడు. అతను పిచ్చివాడు కావడం సహజం. ఏం జరిగిందంటే, మనం ఒకరినొకరు ప్రేమించడం, ఒకరినొకరు రక్షించుకోవడం మర్చిపోయాము.
ప్రేమ అనేది ఒక మర్చిపోయిన భాషలోని పదము. మనం ఆశించగల ఏకైక పరస్పర చర్య మరియు శ్రద్ధ ఒకరితో ఒకరు గొడవపడటం ద్వారా మాత్రమే. ఇక్కడ కూర్చుని తమ భర్తలు మరియు భార్యలు ఆధ్యాత్మికంగా లేరు అని ఫిర్యాదు చేస్తున్న ప్రజలు కూడా, ఒకవేళ వారి లైఫ్ స్టైల్ భాగస్వాములు ఆధ్యాత్మికంగా మారితే వారు తిరిగి వచ్చి తమకు తమ పాత భర్త భార్యలే కావాలి అంటూ చెప్తారు. మూలాధార చక్రంలోని అందమైన విషయం ఏమిటంటే, ఈ చక్రం తెరుచుకుంటే మీ సమస్యలో 50% మాయమైపోయినట్లు మీరు కనుగొంటారు. ఈ ఒక్క చక్రం మీ జీవితంలో 50% కంటే ఎక్కువ భాగాన్ని నిర్వహిస్తుంది. మీరు చేసే ప్రతి దానిలో ఈ చక్రం యొక్క జాడ మీకు కనిపిస్తుంది. మీ సంతకంలో కూడా ఈ చక్రం యొక్క జాడ కనిపిస్తుంది. మూలాధార చక్రం క్రియాశీలకమైనప్పుడు మీ సంతకం కూడా భిన్నంగా కనిపిస్తుంది. మీరు ఒక పువ్వును కోస్తే మీరు దాన్ని కోసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. నాయనార్లు అని పిలువబడే తమిళ సాధువుల సమూహం ఉంది. ఒక పాట వారి గురించి ఏం చెప్తుంది? వారు ఒక పువ్వును కోసినప్పుడు ఆ చెట్టుకు నొప్పి తెలియదట. అంటే దాని అర్థం ఏమిటి? ఈ చక్రం తెరుచుకున్నప్పుడు మీరు అంత సున్నితంగా మరియు ప్రేమపూర్వకంగా మారుతారు. ఈ చక్రం యొక్క శక్తి రూపాంతరం చెందినప్పుడు అది మీ నుండి ప్రేమగా పొంగి పొర్లుతుంది. సక్సెస్ అనేది ఒక బొగ్గు, ప్రేమ అనేది వజ్రం. సెక్స్ అనేది ఒక బొగ్గు, ప్రేమ అనేది వజ్రం. సెక్స్ అనేది బురద, ప్రేమ అనేది బురదలో వికసించే తామర. ఇది ఒకే ఒక పదార్థం. విషయం ఏమిటంటే దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో మీకు తెలియాలి. మీ అంచనాలను వదిలివేయండి మరియు మీరు అపారమైన శక్తి ఉప్పొంగడాన్ని మీరు కనుగొంటారు. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరందరూ ఈ సాంకేతికతను ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. కూర్చుని మీ మూలాధార చక్రంపై దృష్టి కేంద్రీకరించండి. గమనిస్తే మీ మూలాధార చక్రం ఎల్లప్పుడూ ఉద్రిక్తంగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ గట్టిగా ఉంటుంది. 5 నిమిషాల పాటు మీ భర్త లేదా భార్య చేసిన ప్రతి దానికి మానసికంగా వారిని ఒప్పుకోండి, క్షమించండి. మూలానికి వెళ్ళి ద్వేషం అనే భావనను వదిలివేయండి. దీన్ని పూర్తిగా చేయండి. వారు ఎలా ఉన్నారో అలాగే వారిని యాజ్ ఇట్ ఈజ్గా అంగీకరించండి. వారికి మీ లోతైన ప్రేమను ఇవ్వండి. కేవలం 5 నిమిషాల తరువాత మూలాధార చక్రం పూర్తిగా రిలాక్స్ అయినట్లు గమనిస్తారు. కేవలం 5 నిమిషాలే మీకు ఎంతటి ఫలితాన్ని ఇవ్వగలిగితే మొత్తం వైఖరిని మార్చుకుంటే ఏం జరుగుతుందో ఊహించండి. ఎంతటి అపారమైన శక్తి ప్రవాహాన్ని అనుభవిస్తారో. ఇప్పుడు జీవిస్తున్న విధానం ఎలా ఉందంటే, మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కానీ 90,000 రూపాయలను రికవర్ చేసుకోలేని ఏదో ఒక స్థలంలో లాక్ చేసి పెట్టారు. మిగిలిన 10,000 రూపాయలతో మీ మొత్తం జీవితాన్ని నిర్వహిస్తున్నారు. సహజంగానే మీరు పేదగా భావిస్తారు. అదేవిధంగా మన శక్తి అంతా తప్పుగా పెట్టుబడి పెట్టబడింది. అది ఈ చక్రంలో, కోపంలో, సెక్స్లో మరియు ఏవేవో ఇతర పనికిమాలిన విషయాలలో లాక్ చేయబడింది. మన దైనందిన జీవితానికి కూడా మనకు తగినంత శక్తి లేదు. ఒక్కసారి ఈ చక్రం తెరుచుకుంటే మీ జీవితం సంపన్నంగా మారుతుంది. మీరు బాగా ఆలోచించగలరు, బాగా అర్థం చేసుకోగలరు, బాగా ప్లాన్ చేయగలరు. మీలో మీ శక్తిలో ఈ స్పృహతో పనిచేయడాన్ని అనుభవిస్తారు. మీరు ఇంతకు ముందన్నడు అనుభవించని ఒక క్రొత్త పరిణామాన్ని తెస్తుంది. మీరు నిజానికి మీ భర్త, భార్య, మిగిలిన వారందరూ ఆధ్యాత్మిక జీవులే అని గ్రహిస్తారు. అర్థం చేసుకోండి. స్వర్గం నరకం అనేవి భౌగోళిక ప్రదేశాలు, జిగ్రాఫికల్ లొకేషన్స్ కావు. మీరు వాటిని మ్యాప్లో గుర్తించలేరు. అవి కేవలం మానసికంగా మాత్రమే ఉనికిలో ఉంటాయి. మీ జీవితాన్ని స్వర్గంగా మార్చుకుంటారా, నరకంగా తీర్చుకుంటారా అనేటటువంటిది మీ చేతుల్లోనే ఉంది. మీ అంచనాలతో నిండి ఉంటున్నప్పుడు మీరు మీ తలపై మీ సొంత నరకాన్ని మోస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వ్యక్తిగత నరకం ప్యాకేజ్ మీతో ప్రయాణిస్తుంది. ఒక సర్కస్ బృందం ఎక్కడికి వెళ్ళినా తన గుడారాలను మూసుకు వెళ్ళి ఎలా పరుస్తుందో, అలాగే మీరు కూడా ఈ నరకాన్ని మీతో మోస్తూ ప్రతి ప్రదేశానికి, సమయానికి మీ నరకాన్ని పట్టుకుని వెళుతున్నారు. తప్పించుకునే మార్గం లేదు. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు అక్కడ గంటల మోత కాదు, నరకాల యొక్క గొప్ప ఘర్షణ జరుగుతుంది. ఈ భారాన్ని మీరు ఎంతో
మీరు మీతో ఎందుకు మూసుకెళ్లాలనుకుంటున్నారు? దాన్ని వదిలేయండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి సరిపోయేలా అవతల వ్యక్తిని చెక్కడానికి మీరు వృధా చేస్తే మొత్తం చేసే మొత్తం శక్తి గురించి ఆలోచించండి. ఆ ఉలిని వదిలివేయడం చాలా సులభం కాదా? ఆ శక్తిలో 10% అయినా ధ్యానం వైపు మళ్ళిస్తే మీ జీవితం ఒక నిజమైన నిరంతరమైన రూపాంతరం చెందుతుంది. జీవించడం అంటే అవగాహనతో స్వేచ్ఛతో నడిచే జీవనం. మనకు ఒక ఎంపిక ఉంది. మనకు చైతన్యవంతం కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నిర్ణయించుకోవలసింది మీరే. కామాన్ని ప్రేమగా మార్చే రసవాదం. అవును స్వామీజీ, కామాన్ని వదిలిపెట్టి ప్రేమను ఎలా పెంపొందించుకోవాలి? సరే, మీరు చివరి పాయింట్కి వచ్చారు. కామం కోపంలాగే ఒక అపారమైన శక్తి. దాన్ని అర్థం చేసుకోండి. నిజానికి కామం అంటే ఏమిటో మరియు దాన్ని ఎలా రూపాంతరం చెందాలో మీకు అర్థమయ్యేంత వరకు మీరు చేసే ఏ చర్య అయినా కామంతో కూడినదే అవుతుంది. మీరు ఒక పెన్ను తీసుకున్నా సరే అది కామంతో కూడినదే. చిన్న బిడ్డను నిమిరినా సరే అది కామంతో కూడినదే. అందులో ఒక నిర్దిష్టమైన జంతు స్వభావం ఉంటుంది. ఎందుకంటే మీ శక్తి ఇంకా అధోస్థాయిలో ఉంది. ఉన్నత శక్తిగా రూపాంతరం చెందలేదు. కోపం గురించిన జ్ఞానం కోపాన్ని ఎలా తగ్గిస్తుందో కామం గురించిన జ్ఞానం కామాన్ని తగ్గిస్తుంది. రెండూ ఒకటే శక్తి. కామము మరియు సెక్స్తో ఉన్న సమస్య ఏమిటంటే అది ఉన్నదానికంటే చాలా ఎక్కువగా పెద్దదిగా చేసి ఊహించబడుతుంది. అణచివేత కారణంగా అది ఉన్నదానికంటే ఎక్కువ అనిపించేలా చేయబడింది. అక్కడే మొత్తం సమస్య మొదలవుతుంది. మీడియా ద్వారా చాలా వరకు కలుషితం చేయబడింది. మరియు మీ కామం అవతల వ్యక్తి చేత అంగీకరించబడనప్పుడు అది ఆ వ్యక్తిపై కోపంగా మారుతుంది. అందుకే తమను తిరస్కరించిన అమ్మాయిల ముఖాలపై టీనేజ్ అబ్బాయిలు యాసిడ్లు చల్లినట్లు వార్తాపత్రికలలో చదువుతూ ఉంటాం. చూడండి, ఒక విషయం అర్థం చేసుకోండి. సమాజం ఎల్లప్పుడూ తక్కువ రకం మనుషులు మరియు ఉన్నత రకం మనుషులు అని విభాగాలు చేసింది. కోరికలు ఉన్న ఎవరినైనా తక్కువ రకం మనిషి అంటారు. కామం ఉన్న ఎవరినైనా తక్కువ రకం మనిషి అంటారు. ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమీ లేదు. ఒక రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంతే. ఈ మోడల్ ప్రమాణాలను సెట్ చేసే ప్రజలు కేవలం తాము మోడలర్స్గా నటిస్తున్న ప్రజలు మాత్రమే. వారిలో ప్రతి ఒక్కరి వెనుక ఎంతో దాగి ఉన్న కామము మరియు కోరికలు ఉంటాయి. వారి భావాల వెనుక వెళ్ళడానికి భయపడుతున్నారు, లేదా వాటి వెనుక వెళ్ళడానికి నేరభావన కలిగి ఉన్నారు. అందువలన వారు మోడలర్స్గా చలామణి అవుతున్నారు. వారే తక్కువ మరియు ఎక్కువ అనే ప్రమాణాలను నిర్దేశించి సమాజాన్ని ఈ దుస్థితికి తీసుకొస్తున్నారు. ఇక్కడ తక్కువ లేదా ఎక్కువలు ఏవీ లేవు అని అర్థం చేసుకోండి. మీరు తక్కువ అని అనుకున్న క్షణంలో మీరు ఆ భావనతో పోరాడడం ప్రారంభిస్తారు. దాన్ని అధిగమించడం చాలా కష్టం. రూపాంతరం జరగడం కష్టమవుతుంది. మీరు దేన్నైతే ప్రతిఘటిస్తారో అది అలాగే నిలిచి ఉంటుంది. కేవలం మీ చైతన్యాన్ని రూపాంతరం చెందడానికి అనుమతించండి. మీలో అవగాహనను తీసుకొని రండి. మీరే రూపాంతరం చెందుతారు. ఎప్పుడూ విశ్లేషించకండి. విశ్లేషణ కేవలం విభజిస్తుంది. అది మిమ్మల్ని ఒకరితో ఒకరు పోరాడుకునే రెండు సగాలుగా విభజిస్తుంది. మరియు సమాజం ఎల్లప్పుడూ మిమ్మల్ని విభజించడానికి చూస్తుంది. విశ్లేషణ అనేది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకుల కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం కాదు. మీరు విశ్లేషణకు మరియు విచ్ఛేదనకు ఎంతగా అలవాటు పడ్డారంటే మీరు దాన్ని ఏ సందర్భంలోనూ వదిలిపెట్టలేరు. ప్రజలు మీలో అల్పుడు మరియు అధికుడు అనే భావనలను రుద్దడానికి ప్రయత్నించినప్పుడు గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ అస్తిత్వంలో ఒక భాగం మరియు ప్రతి ఒక్కరూ ఎక్కువ తక్కువ కాదు. మీరు జీవితాన్ని మర్చిపోయినప్పుడు మాత్రమే ఇలాంటి పదాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు కామం గురించిన ప్రశ్నకు వద్దాం. అర్థం చేసుకోండి, కేవలం ప్రేమ ఉండగలదు. కామం ఎప్పటికీ నిలకడగా ఉండలేదు. ఇది స్వచ్ఛమైన నిజం. కామం అనేది లోతైన అజ్ఞానం యొక్క ఫలితం. కామాన్ని ప్రేమగా మార్చే ప్రక్రియ ఒక ఆల్కెమీ, రసవాద ప్రక్రియ. రసవాదం అంటే ఏదైనా ఒక సామాన్య లోహాన్ని ఉన్నతమైన లోహంగా మార్చే ప్రక్రియ. అది మీకు తెలుసు. అదేవిధంగా మన అధోస్థాయి భావోద్వేగాన్ని అంటే కామాన్ని మనం సాధించగల అత్యున్నత భావోద్వేగంగా అంటే ప్రేమగా మార్చడం ఒక ఆల్కెమీ. ఇది జరగగల అంతిమ ఆల్కెమీ. నేను హిమాలయాలలో తిరుగుతున్నప్పుడు నాకు నిజంగా ఒక సంఘటన
జరిగినటువంటిది మీకు వివరిస్తాను. నేను నాకు అనిపించిన చోటల్లా నడుచుకుంటూ వెళ్ళేదానను. నా వస్తువులు నాకు తక్కువగా ఉండేవి. మరి నేను ఎక్కడైనా ఏ సమయంలోనైనా తిరుగుతూ పడుకునేదాను. కానీ కాలంలో నేను చాలామంది సాధువులను కలుసుకున్నాను. అలాంటి ఒక సందర్భంలో నేను చాలా తక్కువ బట్టలు ధరించి జడలు కట్టిన జుత్తుతో మరియు చాలా భయంకరమైన హావభావాలతో ఉన్న ఒక సాధువును కలుసుకున్నాను. ఆయన నాగా సాధువుల విభాగానికి చెందిన ఒక నాగా బాబా. నేను ఎందుకో ఆయనకు ఆకర్షితుడనై ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆ సమయంలో నాకు హిందీ మాట్లాడడం తెలియదు, కానీ నేను విరిగిన హిందీలో ఆయనతో మాట్లాడాను. నేను కొన్ని రోజుల పాటు ఆయనతో ఉన్నాను. రోజంతా ఆయన తన హుక్కా తాగుతూ ఉండేవారు. నేను ఆయన్ని గమనిస్తూ ఆయన చేస్తున్న దానికి ఆశ్చర్యపోయాను. ఆయన తన హుక్కాలో 2 రాగి నాణేలను వేసి కొంతసేపు పొగ తాగి ఆపై తన పైపును ఖాళీ చేసేవారు. మరియు 2 బంగారు నాణేలు కింద పడేవి. ఆయన అప్పుడు మార్కెట్కి వెళ్ళి ఆ 2 బంగారు నాణేలను అమ్మి మరికొన్ని రాగి నాణేలను తెచ్చుకొని మొత్తం ఈ ప్రక్రియను పునరావృతం చేసేవారు. ఎలా జరుగుతుంది అని ఆయన అడిగాను. ఆయన సమాధానం చెప్పలేదు. కానీ ఆ పైపును నాకే ఇచ్చారు. ఎందుకో పొగాకు లేదా మద్యం వాసన నా వ్యవస్థకు పడదు, మరియు నేను కేవలం కొన్ని అడుగులు వెనక్కు వేశాను. హిమాలయాలకు ధ్యానం మరియు జ్ఞానోదయం కోసం వచ్చానని, పొగ త్రాగడం పైన, బంగారు నాణేళ్లపైన ఆసక్తి లేదని ఆయనతో చెప్పాను. ఆయన నా వైపు చూసి మొదటిసారి తమిళంలో మాట్లాడారు. మీ ఉనికి పక్వానికి వచ్చినప్పుడు బంగారం పక్వానికి వస్తుంది. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆయన సరదాగా నా ముఖంపై పొగరింగులు ఊదారు. ఆ తరువాత 3 రోజుల పాటు నేను లోతైన పరమానందంతో ఉన్నాను. రాగిని బంగారంగా మార్చడం ఒక రసవాద ప్రక్రియ. ఇది బాహ్య ప్రపంచంలోని ఆల్కెమీ. అంతర్గత ప్రపంచంలోని రసవాదం అంతా మన అధోస్థాయి శక్తులను ఉన్నత ఆధ్యాత్మిక శక్తులుగా మార్చడం. మీలో అధోస్థాయి శక్తులను ఉన్నత స్థాయి శక్తులుగా మార్చే కళను మీరు స్వాధీనం చేసుకున్నప్పుడు మీరు రాగిని బంగారంగా మార్చినట్టే. అది పెద్ద విషయమేమీ కాదు. అంతర్గత రసవాద ప్రక్రియను స్వాధీనం చేసుకున్నప్పుడు బాహ్య రసవాదాలు కేవలం ఏమీ కావు. మీ చేతులలో పిల్లల ఆటల వంటివి. ఈ సంఘటనను మీకు వివరించింది కేవలం ఈ రసవాదం యొక్క భావనను అర్థం చేసుకోవడానికి మాత్రమే. మీరు బాహ్య ప్రపంచ రసవాదాలను అనుసరించడానికి కాదు, దాన్ని అర్థం చేసుకోండి. బాహ్య ప్రపంచ రసవాదాలు సాధారణమైనవి. అంతర్గత ప్రపంచంలో ఉన్న రసవాదం మాత్రమే మిమ్మల్ని ఒక నిజమైనటువంటి మాస్టర్గా చేస్తుంది. లోహాలతో జరిగే రసవాద ప్రక్రియ నిజానికి ఏం జరుగుతుంది? సామాన్య లోహం నుండి కల్తీలు తొలగించబడతాయి. ఆపై కొన్ని భాగాలను కలుపుతారు. దానిపై ఒక ప్రక్రియ గుండా తీసుకెళ్తారు. చివరిలో సామాన్య లోహము ఉన్నత లోహంగా మారుతుంది. మన జంతు భావోద్వేగాలను దైవిక భావోద్వేగాలుగా మార్చాలి. మనందరికీ కామం ఉంది, అది జంతు స్వభావం. ఇంకొక విషయం, కనీసం జంతువులకైనా స్వచ్ఛమైన కామం ఉంటుంది. అవి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతాయి. కానీ మన కామం కూడా స్వచ్ఛమైనది కాదు. అన్ని వేళలా గిల్టీ ఫీలింగ్ మరియు కోరికల భావనతో కూడి ఉంటుంది. మన గతకాలపు కండిషనింగ్లు మనల్ని నేరభావనకు గురి చేసి వెనక్కు లాగుతాయి. భవిష్యత్తులోకి కొనసాగాలనే తీవ్రమైన కోరిక మనల్ని మరింత మునిగిపోయేలా చేస్తుంది. కేవలం మళ్ళీ నేరభావన చేరడానికి మాత్రమే. ఇది లాగడం మరియు నెట్టడం ఒక దురదృష్ట వలయం. దీని ఫలితంగా కేవలం కామం కలుషితం అవుతుంది. అది స్వచ్ఛమైనటువంటిది కాకుండా పోతుంది. ఎల్లప్పుడూ నేరభావన మరియు గిల్ట్, కపటత్వాన్ని వీడడం ఎల్లప్పుడూ మీరు గమనిస్తే మీరు మీ ఊహను నెరవేర్చుకున్న క్షణంలో మీ నేరభావనతో మునిగిపోతారు. అందుకే సెక్స్ మిమ్మల్ని గిల్టీ కాన్షియస్నెస్ గురి చేస్తుంది. మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కుటుంబమే మీలో నేరభావనను కలిగిస్తుంది. ఆ తరువాత మీరంతటా మీరే ఈ గిల్టీ కాన్షియస్నెస్ను సృష్టించుకునే కళను మీ స్వాధీనం చేసుకుంటారు. మొదట గిల్టీ కాన్షియస్నెస్ని అర్థం చేసుకోండి. మీపై నియంత్రణ సాధించాలనుకునే ఎవరైనా మొదట మీలో నేరభావన కలిగిస్తారు. వారు మిమ్మల్ని ఏదో విధంగా తక్కువగా భావించేలా చేస్తారు. అప్పుడు స్వయంచాలకంగా మీరు వారు చెప్పేది అనుసరిస్తారు. మనిషి కేవలం నేరభావన ద్వారా మాత్రమే నియంత్రించడం తెలుసుకున్నాను. నేను మీకు చెప్తున్నాను,
నిబంధనలు పిల్లలకు మంచిదే, నిబంధనలతో ప్రారంభించడం మంచిది, కానీ మీ పెరగడము సొంత మేధస్సుతో నడుపబడడం ముఖ్యం. మీరు మా వ్యక్తిత్వాన్ని సమగ్రపరిచినప్పుడు నేరభావన మీలో కలిగించలేరు. నిజానికి ఒక సంఘటన మాత్రమే మీలో నేరభావన కలిగించగలదు. ఆ సంఘటన యొక్క ప్రభావమే మీలో నేరభావన కలిగిస్తుంది. ప్రజలు గుడ్డిగా నిబంధనలను ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తారు. దాంతోపాటు నేరభావన కూడా అందించబడుతుంది. ఒక కిరీటంలాగా నేరభావన ట్రాన్స్ఫర్ అవుతుంది తాత నుండి తండ్రికి, తండ్రి నుండి కొడుకుకి, కొడుకు నుండి మనవడికి, ఇలా సాగుతుంది. స్వస్తి. కొనసాగించుకుందాం రేపు. అహమస్మి, అహమస్మి, అహమస్మి.